మరి అదేవిధంగా తెలుగు గంగ, కేసీ కెనాల్, వెలుగోడు రిజర్వాయర్ గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ ఉంచేదానికోసం అని చెప్పేసి ఆయన కష్టపడి చేయడం. మరి అదేవిధంగా తెలుగు గంగ కాలువను, ప్రధాన కాలువను లైనింగ్ చేసేదానికి, ఎందుకంటే లీకేజీలు ఎక్కువ ఉన్నాయి, నీళ్లు వేస్ట్ అయిపోతున్నాయనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన 600 కోట్లతో లైనింగ్ పనులు పూర్తి చేయించి కేవలం మనకు పోతిరెడ్డిపాడు నుంచి కేవలం 2.5 టీఎంసీలు నీళ్ళే క్యూసికులు నీళ్ళు వస్తూ ఉంటే దాన్ని 5,000 క్యూసికుల వరకు కూడా తీసుకువచ్చి బ్రహ్మసాగర్కు నీళ్లు నింపేదానికి దాని కెపాసిటీని కూడా 17.74 ఉంది. ఆ కెపాసిటీ ప్రకారం తెలుగు గంగ ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నీటి మట్టం వచ్చే విధంగా నీళ్లు నింపడం. మరి అదేవిధంగా కట్ట లీకేజ్ ఉంటే దానికి సంబంధించి కూడా ఆయన 90 కోట్ల రూపాయల డబ్బులు దానికి కేటాయించి ఆ లీకేజీలను కూడా పూర్తిగా బంద్ చేయించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. మరి అదే కాకుండా గడ్డికోట రిజర్వాయర్ నిర్వాసులకు 1000 కోట్ల రూపాయలు వాళ్ళకు పరిహారంగా చెల్లించి వారికి పునరావాసం కల్పించి గరిష్ట స్థాయి మేరకు 26.85 టీఎంసీల నీటిని నిల్వ చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పక తప్పదు. చిత్రావతి నది రిజర్వాయర్ నిర్వాహకులకు 250 కోట్ల రూపాయలు చెల్లించి పునరావాసం కల్పించి గరిష్ట స్థాయి మేరకు 10 టీఎంసీల నీటిని నిల్వ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. పోతిరెడ్డిపాడు హెగ్ రెగ్యులేటర్ను 44,000 క్యూసెక్కుల నుంచి 80,000 క్యూసెక్కులు వరకు నీటిని తీసుకురావాలనే ఉద్దేశంతో దాదాపు 85% పని కూడా పూర్తి చేయడం కూడా జరిగింది. ఎందుకంటే మనకు సముద్రంలో కృష్ణానది నుంచి సముద్రంలో కలిసే నీళ్లు 35 రోజుల నుంచి 45 రోజుల వరకు అని చెప్పేసి గరిష్ట స్థాయిలో నీళ్లు పోతాయని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఆ సముద్రంలో పోయే నీటిని ఎక్కువ ఆ టైంలో మనం తీసుకుంటే మన రాయలసీమ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్థాయిలో నీళ్లు నిల్వ ఉంటాయని చెప్పేసి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తే మరి ఈరోజు హంద్రీనివ ప్రధాన కాలువ 3,850 నుంచి 6,300 క్యూసెకుల వరకు పెంచి పనులు చేపట్టి ఆ పనులు కూడా పూర్తయ్యే పరిస్థితికి వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీమ ప్రాజెక్టులు, ఆ ఒక్క ప్రాజెక్టే కాదు, సీమ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ప్రతి వర్క్ను కూడా పూర్తి స్థాయిలో ఆపేసి రాయలసీమకు వెన్నుపోటు పొడిచారని చెప్పేసి ఈరోజు రాయలసీమ ప్రజలందరూ కూడా, రైతులందరూ, మేధావులందరూ కూడా విమర్శిస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు, నేను చెప్పి రాయలసీమ ప్రాజెక్టులను ఆపించానని చెప్పేసి. దానిపైన ఇంతవరకు కూడా ఎటువంటి ప్రకటన ఇవ్వకుండా ఆయన మౌనంగా ఉన్నారంటే దీనికి అర్థం ఏంటో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు.